నమస్తే అండి. సినిమా ఇండస్ట్రీలో మహిళలకు ఎలాంటి కష్టం వచ్చినా రెడ్ బాక్స్ పెట్టాము, అందులో ఫిర్యాదు వేయండి అంటున్నారు. తరువాత సంగతి తాము చూసుకుంటాం అంటున్నారు. అంతే తప్ప మీడియా ముందుకు మాత్రం వెళ్ళవద్దు అంటున్నారు సినిమా రంగ పెద్దలు. జానీ మాస్టర్ కేసు కూడా 2 వారాల పాటు సినిమా పెద్దల వద్ద నలిగింది. అయితే మీడియాకి తెలియనివ్వలేదు. ఒకరిద్దరు జర్నలిస్టులు ఏదో జరుగుతుంది అని తెలిసి సినిమా రంగ పెద్దలను అడిగినా కానీ అబ్బాబ్బే అదే అట్లాంటిదేం లేదండి అని అనేశారు. మాట దాట వేసేశారు తప్ప వివరాలు ఎవరు కూడా అందించలేదు. చివరకు వ్యవహారము పోలీస్ స్టేషన్ మెట్లు వరకు కూడా ఎక్కడంతో సినిమా పెద్దలు మీడియా ముందుకు రావడం జరిగింది. వచ్చి తామేదో చేస్తున్నామని హడావిడి చేశారు. అంతే తప్ప ఏమి ఒరిగింది ఏమీ లేదు అని ఇప్పుడు అనుకుంటున్నారు. ఇప్పుడు పూనం కౌర్ సినిమా హీరోయిన్ వ్యవహారం మొదలైంది. పూనం కౌర్ ఓ మెయిల్ కూడా సినిమా పెద్దలకు పంపించారు. మా అసోసియేషన్కి కూడా గతంలో పంపించానని, లెటర్ రాశానని, దానికి స్పందించలేదు ఎవరు కూడా అని చెప్పేసి ఇంకెవరి మీద అంటే స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాసరావు గారి మీదే ఆమె లేఖ రాశానని చెప్పుకోవచ్చు. ఆయన మీద ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి జరిగింది ప్రత్యక్షంగా కూడా. అయితే దీనిపైన పెద్దలు ఎవరు కూడా ఇంతవరకు ఏమి పట్టించుకోలేదు. అలాగే మా అసోసియేషన్లో కూడా ఏం పట్టించుకోలేదు. మంచు విష్ణు గారు ఏమైనా పట్టించుకుంటారా లేదా అనేటటువంటివి సర్వత్రా ఇప్పుడు వినిపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే దీనిపైన మా అధ్యక్షుడిగా మంచు విష్ణు అయితే ఇంతవరకు కూడా చురుగ్గా పనిచేస్తున్నారు. ఆయన బాగానే గతంలో ఉన్నటువంటి వారికంటే ఇప్పుడు ఆయన చాలా చక్కగా పనిచేస్తున్నారు. అయితే ఇప్పుడు ఏ విషయాన్నైనా ఆయన ఏం చిన్న పొరపాట్లు జరిగినా మీడియా ముందు ఆయన ప్రత్యక్షంగా చెప్పడం జరుగుతుంది. కానీ ఈ పూనం కౌర్ విషయంలో ఏం చేస్తారు అన్నటువంటిది సర్వత్రా అందరికీ కూడా ఉత్కంఠ రేగుతున్నటువంటి విషయము. ఆమె లేఖ రాశాను, ఇప్పటివరకు స్పందన రాలేదు. గతంలో ఎవరు అధ్యక్షుడిగా ఉన్నారు, జనరల్ సెక్రటరీ ఎవరు ఉన్నారు, ఆ లెటర్ ఎవరు ఆధీనంలో ఉంది, ఇప్పుడు ఆ లెటర్ మంచు విష్ణు వెలికి తీస్తారా లేదా, ఆ లెటర్లో ఉన్నటువంటి అంశాలు ఏంటి, ఆయన చూస్తారా లేదా అనేటటువంటి విషయం ఇప్పుడు అందరూ అనుకుంటున్నారు. అయితే ఇది ఇలా ఉంటే డ్యాన్సర్ యూనియన్ వాట్సాప్ గ్రూపుల్లో ఇదే తరహా వాయిస్ మెసేజ్లు ప్రత్యక్షమయ్యాయి. జానీ విషయంలో కోర్టు పరిధిలో ఉందని, ఎవరు ఏమీ మాట్లాడవద్దని సినిమా రంగ పెద్దలు చెప్పారంటూ యూనియన్ లీడర్లు పెట్టిన వాయిస్ మెసేజ్లు అది. అయితే అంటే సమస్య పరిష్కారం అనేదానికన్నా మీడియాకు ఎక్కకుండా చూడాలన్నటువంటిది సినిమా పెద్దల యొక్క తాపత్రయం అని ఇప్పుడు అనుకుంటున్నారు. అయితే పూనం కౌర్ విషయంలో కూడా ఏం చేస్తారు, ఏం చేయబోతున్నారు అనేది చూడాలి. నమస్తే.